ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇండియాకు తిరిగి రానున్నారు. ఇవాల్టితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగియనుంది. తన వ్యక్తిగత కారణాలు పుట్టినరోజు నేపథ్యంలో విదేశీ పర్యటనకు చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇవాల్టితో సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగియనుంది. ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు ఇండియాకు చేరుకుంటారు. అమరావతి నిధులు, ఏపీకి రావాల్సిన ఫండ్స్, ఏపీలో మెట్రో ట్రైన్ విస్తరణ తదితర అంశాలపైన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. నిత్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పరితపించిపోయే చంద్రబాబు నాయుడు అదే పనిగా ముందుకు సాగుతున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి రాకుండా మళ్లీ ఏపీ కోసమే ఢిల్లీలోనే ఉండిపోతున్నారు. దాదాపు 2 రోజుల పాటు ఢిల్లీలో ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించిన తర్వాత అమరావతికి వస్తారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేపథ్యంలో ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రెడ్డి గార్డెన్స్ లో మెగా ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరై మెగా ఉద్యోగ మేళాను ప్రారంభించారు. ఈ ఉద్యోగ మేళాలో 100కు పైగా కంపెనీలు 5,000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మెగా ఉద్యోగ మేళాని నిర్వహించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ఎవరి కోసం అయితే రాష్ట్రం కొన్ని కొట్లాడి తెచ్చుకున్నామో వాళ్ళకి రావాల్సిన ఫలితాలు మాత్రం 10 సంవత్సరాలు సాధించలేకపోయారు. ఇప్పుడున్నటువంటి ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చాలా సుదీర్ఘంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన చేశారు. కొన్ని బంగారం కొనాలనుకునే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుకుంటూ రోజు రోజుకు సరికొత్త గరిష్ట స్థాయిల్ని తాకుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకున్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర 98,510 రూపాయలు ఉండగా నేడు 820 రూపాయలు పెరిగి 99,330 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి 98,300 రూపాయలు ఉండగా నేడు 225 రూపాయలు పెరిగి 98,525 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీకి దూరం అంటూ ఇప్పటికే అధికార పార్టీ ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తాము కూడా పోటీ చేయట్లేదని తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ నేతలు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. అదేవిధంగా ఎవరైనా పార్టీ గీత దాటితే వారిపై వేటు తప్పదని సొంత పార్టీ నేతలను హెచ్చరించారు. ఓటింగ్కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంఐఎంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు లులుచి పడ్డాయని కమెంట్ చేశారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించాలని కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీకి దూరం అంటూ ఇప్పటికే అధికార పార్టీ ప్రకటించింది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తాము కూడా పోటీ చేయట్లేదని తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ నేతలు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. అదేవిధంగా ఎవరైనా పార్టీ గీత దాటితే వారిపై వేటు తప్పదని సొంత పార్టీ నేతలను హెచ్చరించారు. ఓటింగ్కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంఐఎంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు లులుచి పడ్డాయని కమెంట్ చేశారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించాలని కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. వరుస అగ్ని ప్రమాదాలు దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టిస్తున్నాయి. హఠాత్ పరిణామాలతో అక్కడి జనం నిత్యం కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కేశవపురం పరిధిలోని లారెన్స్ రోడ్లో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున నల్లని పొగ బయటకు వెలువడుతుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మొత్తం 14 ఫైర్ ఇంజన్లతో భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో రూపాయలు 25,000 కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీశారంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో గత ఏడాది సెప్టెంబర్ 30న కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తాజాగా ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉట్నూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మూసీ ప్రాజెక్టు పేరుతో ₹25,000 కోట్ల నిధులను కాంగ్రెస్ పార్టీ తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీశారంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్లో గత ఏడాది సెప్టెంబర్ 30న కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తాజాగా ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. కాంగ్రెస్ అగ్రనేత లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తుందనడంతో పాటు అందులో పలు లోపాలున్నాయన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్లో భారతీయ ప్రవాసులకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు? మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది.
ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా భారత్ సంబంధాలను గురించి కూడా మాట్లాడారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తుండటంతో పాటు అందులో పలు లోపాలున్నాయన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్లో భారతీయ ప్రవాసులకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలోనే అంతమంది ఎలా ఓటు వేస్తారు? మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా భారత్ సంబంధాలను గురించి కూడా మాట్లాడారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మళ్లీ టారెత్తిస్తున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా అవకులో 42.6, వెంకటగిరి నగరి పునుగోడులో 42.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖపట్నం, ఏలూరు, శ్రీ పొట్టిరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో వడగాలులు వీచాయి. సోమవారం కూడా 31 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, మరో 20 మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ కూర్మనాథ్ తెలిపారు. మరోవైపు రాబోయే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం వైఎస్ఆర్, కర్నూలు, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య జిల్లాలో పలు చోట్ల వానలు పడ్డాయని పేర్కొంది. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.